చరిత్ర కలిగిన పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇందరు అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రసక్త కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయా వంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి వాటిల్లుతున్నది. ఈ పవిత్ర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పురంకృతం చేసుకుంటున్నాను. తెలంగాణ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రను ఛేదిద్దాం. మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అనే నినాదంతో 2001లో మన తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి 14 ఏళ్ళ
సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ జూన్ 2 నాడు అపాయింటెడ్ డేగా ప్రకటించి తొలి ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా తెలంగాణ రాష్ట్ర సమితి, మన భారత రాష్ట్ర సమితి వేల్పూరు శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కష్టకాలం ఉన్న తెలంగాణను 2014 తర్వాత మంచిగా చేసిండో కేసీఆర్ రూపుమార్చాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు దేశంలోనే అగ్రగమనించిన తెలంగాణను ఈ 2.5 సంవత్సరాలలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బస్సు పట్టిస్తున్నారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి మనము ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా, ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరూ కూడా మన పాత తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే రకంగా ఏం చేస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు, అంబేద్కర్ విగ్రహాన్ని 125 విగ్రహాన్ని మూసివేయడం జరిగింది. ఈ రకంగా కేసీఆర్ ఏవేవైతే చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆపేయడం జరిగింది. ఇట్లా ఏవేవైతే కేసీఆర్ తన మార్క్ తోటి పనులు చేసిండో అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఆపివేసి వేరే రకం చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి మనం తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు ఒక ముక్తగా చేసి ఏదైతే అప్పుడు 10 సంవత్సరాల తెలంగాణలో ఎట్లా ఉండదో ఆ రకంగా మళ్ళీ మనం కోరుకోవాలంటే మనం ఖచ్చితంగా ఉద్యమాల్సిందే. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మన బాలకోట ప్రశాంత్ గారు, మాకు మండల స్థాయి నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు. రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకొని రేపటి నుంచి గ్రామాలలో, ప్రజలలో, వార్డులలో తిరగాలని చెప్పి ఆదేశించడం జరిగి ఆ రకంగా మనం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్.